ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే అన్న దగ్గర ఆవులు అయితే ఉన్నాయి. కుడితే అయితే తప్పనాలు 1 మినిట్ మాట్లాడదాం, అన్నతో మాట్లాడిద్దాము. కుడితే తప్పనడన్నా. ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం? మూడు తలుపులు ఉన్నాయి. 3 తలుపులు, 2 ఆవులు ప్రజెంట్. మనకి 10 ఆవులు ఉంది. 10 ఆవులు 5 ఆవులు అమ్మేసినారు. 5 ఆవులు అమ్మేసినారు. ఓకే. మైక్ మా భార్య చెప్పింది. మా భార్య మాట్లాడండి మీరే, ఏం కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తానన్నా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాను? నేను 10 ఏళ్ళు అయిపోయా. 10 years నుంచి ఇదే ఫీల్డ్ లోనే. మీరు ఎక్కువ అంటే ఎన్ని ఆవులు పెట్టినారు? ఎక్కువ అంటే నేను 10 పెట్టింటే. 10 ఆవులు. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఆవులు ఉన్నాయా? ప్రజెంట్ ఇప్పుడు 5 ఉన్నాయి. 5 ఆవులు. పాలవులు ఎన్ని ఉన్నాయన్నా మొత్తం? పాలు ఏం లేవు, అన్ని నింపులే. ఇప్పుడు ప్రజెంట్ నింపులతో ఉన్నాయి. ఎక్కువ అంటే మీరు ఒక రోజు మీద ఒక పూటకి ఎన్ని లీటర్లు పాలు వేసింటారా? మేము 20 దాకా పోసింది. 20 లీటర్లు రోజు మీద. మాకు ఇప్పుడు ఆయావు మాత్రమే 11 ఇస్తుంది. 11 లీటర్లు. దీని వచ్చి 12-13 ఇస్తుంది. 12-13 పూటకా రోజుకా? పూటకే 11 లీటర్లు ఇది. అది వచ్చి 12 లీటర్లు. ఇది దీని వచ్చి అది వచ్చి దీని బిడ్డ. దీని బిడ్డదియా? దీని బిడ్డదియా? తులసి. ఓకే ఓకే. తులసి. ఇప్పుడు ఎన్నో అయితే ఇది? ఇది 2 అయితే. ఇప్పుడు 2 అయితే. ఇంకో ఇప్పుడు ప్రెసెంట్ నింపులోనే ఇప్పుడు 3 అయితే. ఇప్పుడు 3 అయితే రెడీ. ఫస్ట్ అయితే 2 అయితే, ఇంకా 3 అయితే రెడీగా ఉంది. మీ దగ్గర అన్ని ఆడవే పుట్టినాయా? అన్ని ఆడవే అంటే ఒకసారి మాట మనకి మగ పుట్టినాయి, మనకి అన్ని ఆడవే. మళ్ళీ అన్ని ఆడవే. పర్వాలేదన్నా, మంచి పని. ఇప్పుడు జెర్సీకి రాసానా ఇదా? కొంచెము వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు అప్పుడు నేను సూది వాళ్ళు మామూలుగానే నాటిది ఇది చేస్తా చెప్పి వాళ్ళు ఆ సూది వేసిన వల్ల మనకి జెర్సీ కానీ మంచి పడింది కదా. ఆవు పాలు బాగా ఇస్తాను. 10-11 లీటర్లు అంటే ఇంకా చూసేదానికి అట్టుంటాయి. చూసేదానికి పొడుగు చిన్నగా కనపడుతుంది. అవి కొన్ని లోపల పొడుగు ఉంటాయి. లోపల పొడుగు ఉన్న వల్ల నీకు పాలు ఇమ్యూనిటీ మనకి 10 లీటర్లు ఇస్తుంది ఇది. చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్లు బయటకి లేదా? అదే అంటే చూసేదానికి అంతే ఉండేది. మనకి ఇది బాగా ఫుల్ గా నింపుకొచ్చే గునికి అది ఇంకా ఇసిపెట్టేస్తుంది. చూసుకుంటే చూడండి, చిన్న వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు ఆ సైజు తనకొచ్చేస్తాయి. హెచ్ఎఫ్ ఆవులు లావు పొదుగులు ఉంటాయి, అవి చూస్తే అట్లా ఉండవు. ఇది ఇప్పుడు కనిపిస్తా చూడండి, 11 లీటర్లు ఇస్తాను పూట మీద. అది 12 లీటర్లు ఇస్తాను. 2 ఆవులు ఉంటాయి సార్ చూడండి. రోజు మీద మనకి 40 లీటర్లు వస్తాయి. 20, 10, 10, 20, అదొక 10, 10, 20, 40 లీటర్లు వస్తాయి కదా. డైరీకి వేస్తారనా? డైరీకి వేసేది. ఎంత పోతుందా డైరీకి లీటర్ పాలు? డైరీకి 34, 35. ఇప్పుడు బిల్లు ఎన్ని రోజులు? 15 రోజులకి వస్తారా? 15 ఎంత వస్తుందా బిల్లు? బిల్లు చెప్పలేము. ఒకసారి పాలు బట్టి బిల్లు వస్తుంది. యావరేజ్ గా ఎంత వస్తుంది? యావరేజ్ గా యావరేజ్ అంటే 20,000 పైన. 15 రోజులకు బిల్లు 20 అంటే 40,000 వస్తుంది. నెలకు 40,000. ఖర్చులు ఎంత పోతుంది? ఖర్చులే మనకి 15 నెలలకి 6,000 పడుతుంది. 6,000 12,000 వెళ్ళిపోతుంది. ఇంకా 12,000 నెలకి 12,000 పట్టే మనకి. సగం వచ్చి మనము ఆవులు పెట్టము, సగం వచ్చి మనకి 20 పొంగ 20 మిగులుతుంది మనకి. చూసుకోవాలంతే. మీ గడ్డి వేసుకున్నారా? తింటే వస్తు కూడా అంతా. ఏ గడ్డి వేసుకున్నారు? మేము ఎక్కువ జనకల్లో తెల్లగడ్డి ఎన్ని గ్రాస్ ఎక్కువ అదే వాడే. మనకి వరి గడ్డి ఏమైనా వేసుకుంటారా? వరిగడ్డి అంటే మనం వాడిన వరకు ఎంతవరకు వాడిన. ప్రజెంట్ దూళ్ళు 3 ఉన్నాయి. తలుపులుగా అంత ఎత్తు ఉన్నాయి. అంత ఇప్పుడు వెనకాల పట్టేస్తున్నారా? లేదు, 6 ఉన్నాయి. చెట్ల కింద కట్టేస్తారు? లేదు, ఇప్పుడే ఆడ ఆగొట్టింటే కోసం. మీ 10 ఏళ్ల నుంచి ఇదే ఫీల్డ్ లోనే ఉన్నారా? ఓన్లీ ఇదేనా లేకపోతే వేరే జాబ్ చేసుకుంటారా? లేదా, మనకి ప్రజెంట్ ఇదే టాట్ ఉన్నది. ఓకే. టాటర్ బట్ ఇది చేసుకుంటా ఉన్నారు. టాట్ వచ్చి మన అబ్బాను ఒక 6 నెలలు ఎంజాయ్ చేయండి. 6 నెలలు 7 నెలలు. ఆవులు అయితే మీకు 10 సంవత్సరాల నుంచి చేసుకుంటాను. మీ చిన్నప్పటి నుంచి అనుకోండి. ఇంకా మీ డాడీ వాళ్ళంతా పెట్టింటారు కదా ఆవులంతా? వాళ్ళు పెట్టినారు. వాళ్ళకి ఇప్పుడు వయసు అయిపోయిన వల్ల వాళ్ళు నిలిపేసారు. మనము 10 years నుంచి మీరు స్టార్ట్ చేసుకుని మీరు చేసుకుంటా ఉన్నారు. ఓకే. ఈ ఆవులు మీరు కొనిండేదా లేకపోతే ఎట్లా స్టార్టింగ్? మనము ముందు స్టార్టింగ్ వచ్చి దీని అమ్మను కొనింటిమే. ఓకే. దీని అమ్మతోనే మనకి మనము ఒకటి అట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చినామంటే. ఒక ఆవుతోనే మీరు డెవలప్ చేసుకుంటూ వచ్చినారు. ఎన్ని నెలలు పడుతుందా ఒకసారి ఆవు తరుపు అయిన తర్వాత? మళ్ళీ మనము కట్టించుకుని గురించి వస్తుంది. కొన్ని అయితే నాకైతే ఇప్పుడు నా ఆవులు పక్కన పెట్టి ఈయన ఒక నెలకంతా
ఎరకొచ్చేస్తాయి. ఓకే ఓకే. అప్పుడు అప్పుడు మీరు ఎన్ని నెలలకి సూది వేపిస్తారు? నేను 5 నెలలు 6 నెలల కంటే వేపిచ్చేస్తా. 5 నెలలు 6 నెలలు. అప్పుడు ఏం కదా? ఏమి కాదు. ఓకే ఓకే. మళ్ళీ ఎన్ని నెలలు పిండుతారు పాలు? పాలు 6 నెలల దాకా పిండుతామండి. 6 నెలలు అంతే. కొందరు వచ్చి 7 అట్లా పిండుతారు. అది కొంచెం బాగుండదు. ఆవులు అప్పుడు 7 నీకు ఆవు పైన పోయినానుకో ఆవు ఏమైతే మనకి ఇంకోసారి ఈనప్పుడు నీకు ఆవు కొంచెం బక్క అయిపోయింది. అవునవునవును. ఆవుకి బలం లేకుండా అయిపోతుంది. మీరు ఎన్ని నెలలుగా పేమినారు కదా, ఏమన్నా రోగాలు కానీ డిసీజెస్ కానీ వచ్చేది ఏమన్నా అయిందా? అప్పుడు ముందు ఒకసారి వస్తాండే, మళ్ళీ ఇంకా వస్తానంటే అప్పుడు అది వాతావరణంకి ఇప్పుడు ఇంకా కట్టేస్తాంటే దానివల్ల ఆవులు బయట పోతాండే. అప్పుడు ఆ మధ్యకి వస్తాండే. ఇప్పుడు అట్లే అంటే కొందరికి వస్తాయి కదా పొదుగాపులు అవి ఎందుకు వస్తాయి? మనకి వచ్చింది. మీకు ఏమన్నా ఐడియా ఉందా ఎందుకు వస్తాయి ఏమని చెప్పి? అది ఎందుకు వస్తాయంటే మనం పాలు వినే కొద్దీ మనం పాలు వింటా అంటే కింద పాలు అట్టి తీసుకుంటే మనకు అవి మళ్ళీ దాన్ని పడుకున్న ఇంకో చిన్న పులుగులు వస్తాయి. ఓకే ఓకే. ఆ పులుగులు ఏమిటంటే మనం పాలు ఉంటాయి కదా అవిటేకి లోపల వీడిన వల్ల వస్తాయి. అట్ట వస్తాయి. పాలు గానీ సగం పిన్నకపోయినా గానీ పొదుగాపులు వస్తాయి. అది వస్తే కష్టం కదా, పొదుగు పోతుంది, క్లీనింగ్ అది ఎట్లంటే అది స్టార్టింగ్ వస్తాంటే మనము దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకున్నాం అనుకో సేఫ్ అయిపోతుంది. అది ఇకన్నా కొంచెం అట్ట ఇట్ట వేసుకున్నాం అనుకో అది కష్టం అయిపోతుంది. అప్పుడు అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. వేరే పొదుగు మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే. మీరు ప్రజెంట్ ఏమేమి వేసుకుంటారు? గడ్డి ఒకటి, ఇంకా బూస ఒకటి, కుర్తే పెట్టుకుంటారా? కుర్తి 3 బుట్ల. పొద్దున్నే సాయంత్రం ఈ గడ్డి పెట్టుకుంటారు. మధ్యాహ్నం చెట్ల కింద కట్టేస్తారా? దేన్ని కట్టేసి ఎక్కడ ఇక్కడ కట్టేసి లోపల బయట. ఇక్కడ మీ షెడ్ అది ఆవుల కోసమే కట్టుకున్నారు? ఆవుల కోసం కట్టుకున్నారు. ఎంత పడింది అప్పుడు మీకు షెడ్ కట్టా? మనకి అప్పుడు 3.5 పడినది. షెడ్ మాటమే 3.5 లక్ష. దీవిలే మళ్ళీ అప్పటికి నేను గేట్ ఇవన్నీ పెట్టింది ఈ నామం పెట్టామ్మా. ఈ గేట్ ఇవి వచ్చి మనకి 30,000 ఉన్నాయి మనకి. ఈ నామన అప్పుడు మనము ఫ్రీగా ఇన్స్పిటేషన్ వల్ల ఏమిటంటే లోపలికి ఇవి పులుగు పుట్ట వాట అని చెప్పినా అందుకు ఒకసారి వింటే ఆవులు 70 అని చెప్పి అప్పటికి మన గేట్ కింద అది రేఖ ఏం పోకుండా ఏం కానీ లోపలికి బాబు. అది ఎన్ని అడుగులు షెడ్? అది షెడ్ ఆపుకు వచ్చి 12, ఇప్పుకు వచ్చి 9 అడుగులు. ఓకే ఓకే. మొత్తం ఎంత 3.5 లక్ష పైన అయిందా ఖర్చు? ఎన్నేళ్ళు అయిందా కట్టేది? నేను కట్టి 4 ఏళ్ళు. ఆవులు తెచ్చిన కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేసుకుని కట్టుకున్నారు. అంతా కొంచెం సేఫ్టీగా ఉండాలని. అంతకు ముందు అంతా ఎట్లా ఇండ్ల దగ్గర కట్టేస్తారా? ఇళ్ళకనే కట్టేస్తాను. అప్పుడు మనకి జాగలే ఇళ్ళ కదా పక్కన కట్టేస్తాను. వాళ్ళు ఎన్నో ఇల్లు కట్టుకొని చెప్పి వాళ్ళు కట్టేది చెప్పి అదే మనకి అట్టే వచ్చి మనం దేన్ని అప్పటికి షెడ్ కట్టేసుకుని. మీరు ఇప్పుడు ఎన్ని ఆవులు కట్టుకొచ్చిన లోపల అయితే మనకి ఈ పక్క వలసలోనే 6 ఆవులు కట్టేసుకోవచ్చు. 12 ఆవులు. ఈ పక్క వలసలో 6, ఆ పక్క వలసలో ఇప్పుడు ఈ పక్క సైడ్ మనము ఆవులు కట్టేస్తాము, ఆ పక్క సైడ్ దోళ్ళు కట్టేస్తాం. అంటే ఎక్కువ అంటే మొత్తం షెడ్ లో ఎన్ని ఆవులు పడతాయి? షెడ్ మనకి 10 ఆవులు పడతాయి. 10 ఆవులు ఈజీగా. ఇప్పుడు మీకుండే మొత్తం 5 ఆవులు ఉన్నాయి. 5 అంటే 3 తరుపులు 2 ఆవులు. ఇది ఇప్పుడు ప్రజెంట్ నింపులతో ఉన్నాయి. పాలు ఏం పిండట్లేదా ఇప్పుడు? ఆపేసినారు. ఇంకా అన్ని ఒకటేసారి ఆపేసి కొంచెం ప్రాబ్లం అవుతాయి కదా. అన్ని ఒకసారి ఆపుకోపోయినాకో అవి ఇంకా మనము ఐదు టైం వచ్చి మనం కట్టించుకునే అంతేలే. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే 5 ఆవులు ఉన్నాయి అనుకో, 2 పాలు పెట్టుకుంటారు, 2 కట్టించుకుంటారు. అంటే అవి చేసుకుంటా వస్తారు. అవి తడుపులు కదా, అవి ఇంకా ఒకసారి కానీ ఇంకా అవి ఇంకా సూర్య వేయించిన ఇంకా. ఓకే ఓకే. అవి ఇంకా దూడలే అవి. ప్రజెంట్ అయితే ఇప్పుడు కట్టి వేపించినారు సూది. పాలు అయితే ఆపేసినారు. లాస్ట్ ఇయర్కి ఎంత 10 లీటర్లు ఇచ్చినాయా? ఇది వచ్చి తొలిటికే మనకి 9 ఇచ్చింది. 9 లీటర్లు. ఇంకో ఈతకి పాలు మన ఒక 11 అయింది. దీని మాట తొలిటికే 12 ఇచ్చేసింది. 12 లీటర్ల దాని బిడ్డ ఇది. అది ఈయనబ్బే మనకి అతి ఇచ్చింది. బాగుంది. ఆవు కూడా బాగా మంచిగా పడింది. ఇది హెచ్ఎఫ్ పడింది కదా, హెచ్ఎఫ్ పడింది కదా. 2 క్రాస్ బ్రీడ్ ఉన్నాయి. ఏం పాలు చూస్తే మళ్ళీ దీని బిడ్డ ఇంకోటి ఉన్నది ఇప్పుడు. అది వచ్చి అది సేమ్ ఇది అట్లా అట్టే ఉన్నది. ఓకే, సేమ్ యాస్టిస్ దిగింది. సేమ్ అట్టే ఉన్నది. ఈ ఒకటి దాని తర్వాత మళ్ళీ ఇది పుట్టింది, దాని తర్వాత పుట్టినది కూడా ఉన్నది. ఓకే, మొత్తం 5 ఉన్నాయి మీకు. సేమ్ ఇప్పుడు అదే కలర్ లోనే ఇంకోటి ఉన్నది. మళ్ళీ దీని కలర్ లో ఇంకోటి ఉన్నది. సేమ్ దానిలాగా ఇది పడింది, దీనిలాగా అది పడింది. అంటే వేసుకుని చూద్దాం అనమాట. ఓకే. అవి ఎన్ని నెలలు?
అవి 2 నెలలు అవుతుంది. 2 నెలలు 2 నెలలు అవుతుంది. 2 నెలలు 2 ఇయర్స్ అయిపోయింది. ఇంకా ఏపిస్తారు సూది ఇంకా కొన్ని రోజులు అయితే. కొంచెం బాగా హైట్ వచ్చినాయా? అంత ఎత్తు ఉన్నాయి. అంత ఎత్తు ఇప్పుడే ఇంకా కొంచెం నేర్డాలని చెప్పి మనం ఇప్పుడే వేయించాం. ఎందుకంటే నేర్చుకుని వేయించాం రేపినప్పుడు ఇవి ఈంటాయి కదా, ఈనప్పుడు ఇవి మళ్ళా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకి వేపిస్తే మంచిది సూది? కొంచెము తొలిసూరు పెట్టి పొల్లు వేసినాక వేపిస్తే చాలా మంచిది. పళ్ళు అంటే 2 బళ్ళు వేస్తారు సార్. 2 బళ్ళు వేసినాక అయితే మనకి బాగా కొంచెం హైట్కి ఒళ్ళు గట్టి పట్ట కాబట్టి అప్పుడు వేయించగా ఇవి బాగా కొంచెం బాగా గట్టిగా ఉంటాయి. మళ్ళీ 9 నెలలు కాబట్టి రికవర్ అవుతుంది మంచిగా. దూడ బాగా ప్రెగ్నెన్సీ బాగుంటది. ఈయన దానికైనా అది బాగా బలం ఉంటది. కరెక్ట్. ఓకేనా. మీకు ఇది ఎంత భూమేనా మీది? దీంట్లో గిడ్డ వేసుకుంటారు. దీంట్లో మాకును మా పెద్ద మొలక ఉండదు. కింద దిగరాలు ఉన్నాయి. వాళ్ళకి ఆవులు ఉన్నాయా? వాళ్ళకి 2 ఉన్నాయి. ఓకే. ప్రజెంట్ మీరు మీ దగ్గర పుట్టిన రేట్ అంతా మీరు పెట్టుకున్నారు. ఫస్ట్ లో మీరు కొన్నప్పుడు ఎంత పెట్టి కొన్నారు ఆవు? మనము స్టార్టింగ్ దీన్ని అప్పుడు వచ్చి మనము 80,000 కొన్నాము. 80,000. దాని తర్వాత అదే రొటేషన్ అయితే వస్తుంది. సూదికి ఎంత తీసుకుంటారు నా డాక్టర్? సూదికి వచ్చి ఒకడు వచ్చి 100 తీసుకుంటే ఒకటి వచ్చి 200 తీసుకుంటారు. అంతేనా? 200 మనకి పర్లే. ఒకసారి వచ్చి దాంట్లో ఇంకోటి, ఒక సూరికి నిలిస్తే మనం పర్వాలే. కొన్ని ఒక సూరికి నిలసవ. అది 4 సూర్లు వేయించి నువ్వు నిలసవ. అప్పుడు మనకి కొంచెం లాస్ అవుతుంది. మనకి ఇంతవరకు మనకి ప్రాబ్లం లేదు. మనము ఒక సూరికే మనకి నువ్వు ఏమని వేసుకో, ఎత్తనే వేసుకో, ఒక సూరికే మనకి నిలుచుకునేస్తాయి. మళ్ళీ అది మీకు నిలిచిందా లేదా? ఎన్ని రోజులు తెలుస్తుంది? మనము ఇప్పుడు మనము సూర్య ఇచ్చినప్పుడు మనము డేట్ రాసుకున్నాం అనుకో, ఒక 4 నెలలు అయితే మళ్ళీ చెకప్ చేపిస్తాము. 4 నెలలకి మళ్ళీ 4 నెలల వరకు చేయబెట్టకూడదు. 4 నెలలు లోపల చేయబెట్టకూడదు. 4 నెలల పైన చేయటానికో వాళ్ళు ఇప్పుడు డాక్టర్ అని చెప్పి మనం చెకప్ చేయించాకో వాళ్ళు చెప్పేస్తారు నిలిచిన అది అని చెప్పేస్తారు. మరి దాన్ని మనం డేట్ ఇప్పుడు 4 నెలలకి రాసుకుని అది మళ్ళీ ఒక 6 నెలలు పట్టాలని మళ్ళీ పాలకి మళ్ళీ ఆడికి డేట్ వేసుకుని మళ్ళీ 6 నెలలకి అంతా ఆపేస్తారు. ఇప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది సూది వేయించుకోవాలని చెప్పి? మనకి అంటే ఆవు కొన్ని అంటే కొన్ని మనిషి పట్టుకునే కానీ పట్టుకోలేకపోతారు. మనిషి మీదకి ఎక్కేది, ఆవుల మీదకి ఎక్కేసేది, తీగేస్తాయి. నేను కూడా అప్పుడు తీగేస్తాయి. తీగ చాలా వేస్తాయి. దాని వల్ల మనకి అప్పుడు అవి మూమెంట్కి వచ్చినాయి. ఇంకా సూర్య వేయించాలని తెలుస్తుంది. అది వేయించిన తర్వాత ఇప్పుడు నిలిచింది అనుకో, మనకి ఒక ఐడియా వస్తుంది. మళ్ళీ అట్లా చేయదు. మళ్ళా సూది నిలిచలేదంటే మనకి మళ్ళా తెలుస్తుంది. మళ్ళా ఒక 15 దినాలకు మళ్ళీ వచ్చేస్తాయి. మళ్ళీ అట్లే వచ్చాది. అప్పుడు సూది వేసినా పడలేదు, మనకి నిలిచలేదు అని చెప్పి మనకి ఈజీ మళ్ళీ ఇంకోటి సూది వేయించుకోవాల్సి వస్తుంది. అది మనకి ఐడెంటిఫై అయిపోతుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే 1-2 రోజులు చూసుకుంటే తెలిసిపోతుంది. వారానికంతా మళ్ళా ఇంకో 15 దినాలు గ్యాప్. ఇప్పుడు ఇప్పుడు 15 దినాలకు మళ్ళా వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చేసాక మనం మళ్ళీ ఇంకో సూది మళ్ళీ వేయించుకోవాలి. అట్లా ఒక 2 సూలు 3 సూలు వేయించుకున్నాం అనుకో, అది నిలుసుకొని మళ్ళీ లోపల గర్భము అవుతుంది. దాన్ని క్లీన్ చేయించుకొని మళ్ళీ వేయించుకోవచ్చు. మీ ఆవులు అయితే ఒకసారి నిలుస్తా వచ్చినాయి. ఒకసారికే మనకి రెండోసారిగా ఇంతవరకు వేయించింది. ఈ సూది ఎట్లా వేస్తారు? కొంచెం చిన్న డౌట్ ఉండే. నార్మల్ గా అంటే సూది లోపలికి పెట్టేస్తారా? మామూలుగా చేయికి కవర్ వేసుకొని లోపల పెట్టి వాళ్ళకి డాక్టర్ కొంచెం వాళ్ళకి గర్భాన్ని చూస్తారు. గర్భానికి కరెక్ట్గా నేను చూస్తా అంట అప్పుడప్పుడు. డాక్టర్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళకి ఎన్నో చూసేంటారు కాబట్టి వాళ్ళు మెయిన్ వాళ్ళు ఇప్పుడు మనుషులకంటే కదా మనకి తెగింటారు పాడు లోపల తెగింటది. దానికి ఎంత ఏమి మన తీకుని తెలియదు కదా. అదే పక్క వాళ్ళతో పోతే వాళ్ళకి దాన్ని ఏం చేయాలి ఎత్తా ఏమి వాళ్ళు తెలుసుకొని వాళ్ళ డాక్టర్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంటది. వాళ్ళ డాక్టర్లే అందుకు కాబట్టి చదివి మనం ఇంతవరకు మనం బయట వాళ్ళ దాని ఏమిచ్చిందా, బయట అంటే డాక్టర్ మనకి మనకి మనం స్టార్టింగ్ ఆల్ విటమిన్ డాక్టర్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఫోన్ చేసే గురించి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చిన దానికి అమౌంట్ ఏమైనా తీసుకుంటారా? లేదు, ఏం లేదు. ఓన్లీ సూదికి అమౌంట్ తీసుకుంటారు. చూసిపోతారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా వచ్చి చెక్ చేసుకుంటారు, చూసుకెళ్ళిపోతారు. వస్తారు జ్వరము పారు ఆవులకి టైంలో మనము ఇప్పుడు 9 నెలలు పట్టాన్ని మనము కాల్షియం బాటిల్ పెట్టేస్తాము, ఎక్కిచ్చేస్తాము. ఇంకా ఒక 2-3 రోజులు ఇంతానిగా ట్యానిక్ తెచ్చి పెట్టుకుంటాము. ఏంటంటే మళ్ళీ ట్యానిక్ ఏ టానిక్ పెడతారు? అది దాని పేరు మనకి తెలియదు. అంటే నార్మల్ గా అయితే కాల్షియం పెడతారా 9 నెలలకి? అప్పుడు 9 నెలలకి కాల్షియం పెట్టేస్తాడు. అది సెలైన్ పెడతారు. 8 నెలలకి 9 నెలలకి సెలైన్ పెట్టేస్తాడు. కొంచెం మళ్ళీ బాగా ఈయనడానికి బాగా
ఎముకలు గట్టిగా ఉండేదానికి, దానికి కొంచెం బాడీలో కొంచెం ఫిట్నెస్ అంతా వచ్చేదానికి సెలైన్ పెడతారు. అది బాడీ కొంచెం బూస్టప్ ఇస్తుంది అనమాట. దాని తర్వాత ఎనర్జీ ఇస్తుంది. అవును, కరెక్ట్. అప్పుడు దానికి కొంచెం ఫ్రీగా ఉంటది తినేదాని తర్వాత. మళ్ళా మనకి ఇప్పుడు కొన్ని అయితే కొన్ని ఏంటంటే మ్యాగ్ ఉంటాయి, దానికి ఒక టానిక్ ఉంటది. ఓకే ఓకే. అది వచ్చి 450 రూపాయలు 500 టానిక్. మనం ఈ ఎంత అంటే డోర్ కింద పొడిపాటు అంటే మనము టానిక్ అయితే తాపేనుకో అబ్బా అన్నారు 2 గంట 3 గంట అంతా క్లీన్ గా. అది ఏం చేయాలి, మనం క్లీన్ చేయాలా? ఎత్తేసి ఒక తను ఎక్కడ పూర్తి చేస్తారు కదా? లేదు, పుట్లో వేస్తాం. పుట్లో, పాము పుట్లోనా? పాములు వేస్తాం. ఓకే. అది తినేసా, పాములు తినేసా? ఓకే. పాములు తింటే చాలా మంచిది. ఓకే ఓకే. నాకు తెలియదు, నేను అడుగుతాను. పాములకి మనము ఇప్పుడు పుట్ట వేసినాక పాములు తింటాయి, మనకి మనము తులసి పాలు వింటాం. అప్పుడు ఏంటంటే జున్ను పాలు మధ్య వస్తాయి ఇవి. ఆ పాలు కానీ కాసి మోసినామనుకో తినేసి తాగేసి అప్పుడు మనకి అది పుణ్యము, మూజేమో. అది కూడా ఒక మూజీ. అది అంటే అది అట్ట పుట్లో వేసి ఆవులకి బాగా మంచిది. మామూలుగా ఎవరు ఇప్పుడు తెలియదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, పూజ చేస్తారా? పూసనే కాదు, అది పూసలు మామూలుగా తెలియని వాళ్ళు ఏం చేస్తుంటే ఇక్కడ నీళ్ళ కల్లపాడు. అది కుక్కలు తినడం అట్లంతా చేయకూడదు అని చెప్పి నేను విన్నా ఒకసారి. అది తిన్నా కానీ అది మన డేంజర్ అవుతుంది. అదే అందుకని ఏ తినకుండా కొందరు పూడుస్తారు, కొందరు చెప్పి విన్నా నేను. మా ఇంటి దగ్గర ఉంటే వేరే వాళ్ళు ఆవులు అట్లా ఎత్తుకొని పోతా ఉంటారు అప్పుడప్పుడు. నాకు విన్నా. ఓకే ఓకేనా. ఓకేనా, థ్యాంక్స్ నా. ఓకేనా. ఇది ఓవరాల్ గా మంచి ఆవులు ఇవి. దూడలు 3. అది దాని దూడ కదా, సేమ్ అట్లే పడినాయినా? ఇది వచ్చి సేమ్ అట్లే పడింది. ఓకే ఓకే. ఇది దీని దూడ, అది దాని దూడ. అది అది దాని దూడ సేమ్ అట్లా ఉంది. దీన్ని అమ్మేసినారా వెళ్ళమని? అంటే 2 సంవత్సరాలు ఉన్నాయా దూడలకి ఇప్పుడు? 2 ఏళ్ళు, 2 years. నీళ్ళు కూడా కుర్తి తాపుతారా? కుర్తి తాపుతారు దీనిలో కూడా. ఇది ఎందుకునా దీంట్లో ఏమన్నా మల్టీవిటమిన్స్ ఏమేమి ఉంటాయి దీంట్లో కుర్తిలో? అంటే కుర్తి అంటే మనము మామూలుగా అంటే మనము ఇప్పుడు ఇళ్ళకి మనము మన ఇంట్లో మనము అన్నము పాడు అవి ఉంటాయి కదా, అవి ముసలి నీళ్ళు పాడు ఉంటాయి, నీళ్ళు పాడు అయితే పెట్టేది పీడేసేది అంతేలా. ఆవులకు మాత్రమే, దీనికి కడుపులకి ఇటు మాత్రమే మిగతా వేసేది. ఇది పెట్టడం వల్ల ఏమైనా పాలు కొంచెం ఏమైనా పెరుగుతుందా? పాలు పెడతాయి ఆవులకి, కొంచెం బలం, కాల్షియం టైప్ వస్తుంది. కాల్షియం టైప్. ఓకే ఓకే. కాల్షియం టైప్ వస్తుంది పెట్టే వల్ల కానీ పాలు కానీ. కాబట్టి ఆవులు కొంచెం బాగా నైస్గా వచ్చి కొంచెం. అవునవును, కాల్షియం అది కాబట్టి. అవునవును. ఇది న్యాచురల్ గా, అది మనము టానిక్ లో అవంతా కొంచెం ఆర్టిఫిషియల్, ఇదైతే న్యాచురల్ గా. అవి అంటే అవి వాళ్ళు కెమికల్ ఇవి కలుపుతా దానివల్ల వస్తుంది. ఇది అట్లా కాదు కదా, ఇవి మనము సొంతంగా చేసుకున్నాం కాబట్టి మంచిది. ఇది పెట్టుకుంటే కూడా డైలీ 2-3 పూట్ల పెడతారా? 2 పూట్ల, పొద్దున్నే సాయంత్రమా? పాలు పిండేది ఏ టైం పిండుతారు మామూలుగా? వచ్చినప్పుడు 6:30 సాయంత్రమా? 5:30కే పిండేస్తారా? 5 నుంచి 6 మధ్యలో, సాయంత్రం 6 నుంచి 7 మధ్యలో, అంతేలే. ఈ టైంలో ఇంకా పిండేస్తారు వాళ్ళు. ఇప్పుడు పాలు లేవు కాబట్టి లేదా, ఇప్పుడు ఆపేసినారు పాలు మొత్తం. 5, 2 ఆవులు 3 దూడలు. బాగుంటాయి నా దూడలు కూడా. ఈ దూడ బాగా పడింది, సేమ్ వాళ్ళ అమ్మలాగే పడింది. మేపు కొంచెం తగ్గించేసినాయి, ఎంత అయినా కానీ మేకలు మనకి కొంచెము మనము ఇది హాస్పిటల్ ఇచ్చిన మేపు కొంచెం విటమిన్స్ బాగా కలిపిన మేసేది బాగా తనేస్తాడు, తాగేస్తాడు అంతా. 1 నిమిషం 2 నిమిషాలకి అంతా అయిపోతాయి, నీట్ క్లీన్. 4తో లాగిచ్చేస్తాండే, అయిపోయాది. కుట్టి పెట్టుకుంటే మళ్ళీ అంత సేపు పెడతాయి. అవునా? అర్థం పెడతారు కదా దీనిలోకి? అర్థం అంతే. దానిలోకి అయితే ఫుల్ పెట్టచ్చు, పెద్దవి కాబట్టి. ఫుల్ గానీ కానీ కడుపు కడుపు ఏం లే, కొంచెం తక్కువ పెట్టుకున్నాం, కొంచెం చిక్కగా పెట్టుకున్నాం మనకి పుష్కలంగా ఉంటుంది. దోవల్లో కొంచెం బాగా గట్టిగా వస్తాయి కాబట్టి నీకు బలం వస్తాయి. అదే ఎట్లా ఎక్కువ పెట్టానుకో అది నువ్వు తాగినంత గంధంలో. అవును, గంధంలో వచ్చేస్తాది. కరెక్ట్. ఇది బాడీకి వస్తుంది, బాడీకి బలం అవుతుంది. కరెక్ట్, నిజమే. తక్కువ పెట్టుకుంటే. సరేనా, పోతానా?
ప్రశాంతమైన వాతావరణం చూసుకున్నట్లే మైక్ ఆన్ కదా వాయిస్ రికార్డ్ ఏదైనా తెలీదు. సూపర్ ఎక్సలెంట్ క్లైమేట్ చూసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. అక్కడైతే కర్రలు జొన్న కర్రలు వేసుకున్నారు అన్నోళ్ళు. నీళ్ళు అయితే ఉన్నాయి. చూసుకుంటే టెంకాయ చెట్టు వెనకాల చూసుకుంటే ఆవులు. ఈ ఆవులు ఇంకా ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా ఆవులు ఉన్నాయి. నేను ఎప్పుడు ఇట్లా పోతా ఉంటా చూస్తా ఉంటా. చిన్న ఆవులు కట్టి దాన్ని నీట్ గా ప్లేస్ అరేంజ్ చేసుకున్నారు. మొత్తానికి ఇది ఇక్కడైతే షెడ్ కూడా ఒకటి ఉంది. చూసుకున్నట్లయితే లోపల షెడ్ ఉంది. లోపల నైట్ టైం కట్టేసేకి పొగలైతే ఇక్కడ కట్టేసేకి ఆవుల కోసము. ఆవుల వీడియోల కోసం తిరిగేటప్పుడు కొత్త కొత్త ప్లేసెస్, కొత్త కొత్త అట్మాస్ఫియర్, ఈ నేచర్ ఇవంతా చూస్తుంటే నాకు భలే ఆనందంగా ఉంటుంది. అప్పుడప్పుడు లైఫ్ ఇది కదా, ఇట్లా లీడ్ చేయాలా మనం అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏదో కార్పొరేట్ లైఫ్ లో పోయి కష్టపడేదానికంటే కూడా ఎంజాయ్మెంట్ ఇది.